సార్ మామూలు వైరల్ అవ్వద్దు ఈ స్పీచ్, మామూలు వైరల్ అవ్వద్దు. బస్తీ మే సవాల్. శ్రీముఖి వైరల్ కావాలా సార్? ప్లీజ్ సార్. ఏం దావా చేసుకుందామా? చలికాలం చెట్లకు పోదామా? సార్ మా నిజామాబాద్ లో ఫేమస్ మటన్ చెట్లకి వెళ్ళి తెల్లగలు సార్. మార్నింగ్ తీస్తే ఫ్రెష్ గా తాగితే నీరాది వేరే లెవెల్లో ఉంటది. మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం. అందరికి నమస్కారం. నిజామాబాద్ ఇంతకుముందు ఒకసారి ఇక్కడ ఫిదా ఫంక్షన్ చేశాం. ఆ రోజు వర్షం పడి సరిగ్గా జరగలేదు. సో మొన్న అనిల్ రావిపూడి సార్ నిజామాబాద్లో ఫంక్షన్ చేద్దాం అన్నాడు. నేనేమో గేమ్ చేంజర్ అని మొత్తం దేశం అంతా తిరుగుతున్నాను. సో అనిల్, శిరీష్ గారు, వెంకటేష్ గారు ఈ సినిమాని వాళ్ళ భుజాల మీద వేసుకొని 72 రోజుల్లో ఫినిష్ చేశారు ఇంత పెద్ద సినిమాని. సో నిజామాబాద్లో ఈవెంట్ అనుకున్నప్పుడు తప్పకుండా ప్లాన్ చేద్దామని మా సుధాకర్కి వీళ్ళకి అప్పచెప్తే ఇమీడియట్గా ఇది ఈవెంట్ ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. ఫస్ట్ టైం నాకు తెలిసి నిజామాబాద్లో ఫుల్ ప్లేడ్జ్ ఒక సినిమా ఈవెంట్ జరగడం. దానికి సుధాకర్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ కలెక్టర్ గారికి అందరికీ ఇంత తక్కువ టైంలో మాకు ఇవన్నీ ఇలా చేసి పెట్టినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నిజామాబాద్ అంటే ఎప్పుడో చిన్నప్పటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ పిక్చర్ ప్యాలెస్లో, విజయ్ థియేటర్లో, లలితామహల్లో, రాజారాజేంద్ర థియేటర్లో, నటరాజ్ థియేటర్లో రూపాయి చారణ టికెట్లో సైకిల్ మీద వెళ్ళి నేను శిరీష్ సినిమాలు చూసేవాళ్ళం 1980s. అలా సినిమాల మీద ఇష్టం పెరిగి సినిమా ఫీల్డ్లోకి వస్తామని కూడా మాకు తెలియదు, కానీ ఆ ఇష్టం ప్రతి సినిమాలు చూడాలని. ఇక్కడ నాగేశ్వరరావు ఉన్నారు, పిక్చర్ ప్యాలెస్లో మాకు రూపాయి చారణ టికెట్ ఇచ్చి కూర్చోబెట్టేవాడు. తర్వాత లలితామాల్ థియేటర్లో రూపాయిన్నర టికెట్ వెనకాల లైన్ ఉండేది. అప్పుడు మా దగ్గర 5 రూపాయలు తీసుకొని వస్తే సినిమా చూసిపోవాలి ఇద్దరం. మధ్య ఇంటర్వెల్లో 50 పైసలు పెట్టి పాప్కార్న్ కొనుక్కోవాలి 5 రూపీస్లో. అలా సినిమాలు చూస్తూ ఎదుగుతూ ఈరోజు అదే నిజామాబాద్లో మా 58వ సినిమా ఈవెంట్ చేయడం అనేది చాలా గర్వంగా ఉంది. దానికి చాలామంది దర్శకులు, చాలామంది హీరోలు సో హోల్ ఎంతో సపోర్ట్ చేస్తే మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాము. సో ఈరోజు సంక్రాంతికి వస్తున్నాం.